చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో 20 లక్షల నిధులతో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు మంత్రి. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో అమృత్ 2.0 పనులతో తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. చెన్నూరులో నిర్మిస్తున్న 100 పడకల హాస్పిటల్ను త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు టౌన్లో మొదలు రోడ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉండే. మారమ్మ వార్డులో ఆటో పోయే పరిస్థితి కూడా లేకుండే. చెన్నూరు టౌన్లో ఎక్కడైతే నాలీలు సరిగా లేవో, రోడ్స్ సీసీ రోడ్స్ సరిగా లేవో అవి కూడా పూర్తిగా చేయడం జరిగింది. దాని తర్వాత అంబేద్కర్ భవన్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చెన్నూరు టౌన్లో డిమాండ్ ఉండే. ఈరోజు 20 లక్షలతోని ఆ అంబేద్కర్ భవన్ కూడా కట్టడం జరిగింది. మరి మళ్ళీ ఒక కోరిక ఉండే, సార్ ఇంకా కొద్దిగా పెద్దగా భవనం ఉంటే బాగుంటుంది అంటే ఇంకొక 25 లక్షల రూపాయలు ఆ భవనంకి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పని కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. 100 బెడెడ్ హాస్పిటల్ మనకు శాంక్షన్ అయినప్పటికీ కూడా శాంక్షన్ స్ట్రెంత్ కేవలం 50 మందికే, 50 బెడెడ్ హాస్పిటల్కే ఉంది. నేను నిన్న దామోదర్ రాజనరసింహ గారితో మాట్లాడి ఇది తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. సో ఏప్రిల్ వరకు ఆ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తిగా చేసుకొని శాంక్షన్ స్ట్రెంత్తో సహా అక్కడ షిఫ్ట్ కావాలి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే చెన్నూరులో కూడా ఇక్కడ మనం చూసినాము, డయాలసిస్ యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ మంచిర్యాల పోయేది అవసరం లేదు. వారు ఇక్కడనే వచ్చి సరిగా డయాలసిస్ చేసుకుంటున్నారు. దీని ప్రకారంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి మంచిర్యాల పోయేది అవసరం లేకుండా ఈ హాస్పిటల్ నడిపిస్తూ ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి ఆ ఆలోచనతోని ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పూర్తి చేసుకొని శాంక్షన్ స్ట్రెంత్ తీసుకొచ్చి ఆ హాస్పిటల్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. అంతేకాదు ఈ ఎగ్జిస్టింగ్ 50 బెడెడ్ హాస్పిటల్ని కూడా మదర్ అండ్ చైల్డ్ కేర్ అంటే ఓన్లీ డెలివరీస్ కోసం, ఎందుకంటే చాలా డెలివరీస్ అవుతున్నాయి ఈ ప్రాంతంలో. ఇక్కడనే వేరేగా చేస్తే వాళ్ళకి పేషెంట్స్కి వాళ్ళ అటెండెంట్స్కి కూడా సౌకర్యాలు ఉంటాయి. సో ఇలాంటి ఆలోచనతోని మన చెన్నూరు టౌన్ని డెవలప్ చేస్తున్నాము. అమృత్ స్కీమ్ కూడా ఈ సంవత్సరం పూర్తిగా అయిపోతుంది. మొన్న కూడా కాంట్రాక్టర్ గారితో వర్క్స్ డిలే ఉన్నాయని చెప్పి వారితో ఫాలోఅప్ చేసినప్పుడు వారు అన్నారు, సార్ నేను కేంద్రం నుంచి నిధులు రాకపోయినా కానీ నేను మీ చెన్నూరుకి మా కాంట్రాక్టర్కి నిధులు ఇచ్చి ఈ అమృత్ స్కీమ్ కూడా తొందరగా చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు టౌన్లో 30 కోట్లు, కేతాన్పల్లిలో 40 కోట్లు, మందమరిలో 30 కోట్లు, ఈ 100 కోట్లు కూడా తొందరగా వర్క్స్ కంప్లీట్ చేసుకుంటామని చెప్పి వారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. సో అన్ని రంగాలలో ఇంకా టీఎఫ్ఐడిసి నిధులు కూడా ఏదైతే ఇంతకుముందు నిధులు లేనప్పటికీ కూడా శాంక్షన్ అని చెప్పినారు. మళ్ళీ పోయి నేను మున్సిపల్ సెక్రటరీ గారికి చెప్పినాను, అది కుదరదు, మాకు డెఫినెట్లీ నిధులు ఇవ్వాలని చెప్తే ఆ ఆలోచనతో కూడా మళ్ళీ టీఎఫ్ఐడిసి ఫ్రెష్ ఫండ్స్ శాంక్షన్ చేస్తున్నారు. ఫ్రెష్ వర్క్స్ కూడా ఇంకొక 15 కోట్ల రూపాయలు ఇక్కడ కేవలం సీసీ రోడ్స్కి నాలీస్ కోసం కూడా శాంక్షన్ కావడం జరిగింది. త్వరలోనే ఈ పనులు కూడా స్టార్ట్ అయ్యి చెన్నూరు టౌన్లో అన్ని చోట్ల కూడా సరిగా అభివృద్ధి